గైస్ వీడియోని మొత్తం చూసారు కదా, వీడియోని ఎక్కడ స్కిప్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. లాస్ట్ టేబుల్ ఫ్యాన్ వీడియోలో చెప్పాను కదా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం కదా అని. ఇలాంటి ఖాళీ అయిపోయిన స్ప్రే బాటిల్, పెయింట్ స్ప్రే బాటిల్ మీద నాకు ఐడియా ఎలాగొచ్చిందంటే ఏంటిది, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నాకు ఈ ఐడియా ఎలాగొచ్చిందంటే, టేబుల్ ఫ్యాన్ పార్ట్స్కి అయితే పెయింట్ వేస్తానంటే సగమే పార్ట్స్ వేసేపాటికే పెయింట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త పెయింట్ బాటిల్ తెచ్చి మళ్ళీ దానికి వేసి షూట్ చేసేపాటికి వీడియో లేట్ అయిపోద్ది. అందుకే నాకు ఒక ఐడియా అయితే వచ్చింది, ఇలాంటి అయిపోయిన ఖాళీ స్ప్రే బాటిల్స్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం కదా అని. గైస్ వెనక బ్యాక్గ్రౌండ్ ఈ ఫ్రేమ్లో మీకు వీడియో షూట్ చేయాలా లేకపోతే మన స్టూడియోలో వీడియో షూట్ చేయాలా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎక్కడ బాగుంటే అక్కడే షూట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో బిగులు. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకో, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ లైక్ చేయకుండా ఆ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఈ ప్రాజెక్ట్లో మనకి మేజర్గా కావాల్సినోడు ఈడే మన మెయిన్ ఆటగాడు. ఒక సైకిల్ ట్యూబ్ వాల్ పిన్ అయితే కావాలి, సెట్ అయితే మనకు కావాలి. సింపుల్గా ఇది మన సైకిల్స్కి అయితే ఉంటుంది, అలాగే మీకు మెకానిక్ షాప్స్లో కూడా అమ్ముతారు. ఇది వచ్చేసి మొత్తం ఎంటీ, ఖాళీ ఏం లేదు ఇందులో. కావాలంటే మీరు చూసుకోండి, నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను, మీకు స్ప్రే అనేది రావట్లేదు బయటికి. ఈ ఎక్స్పెరిమెంట్కి మీరు ఖాళీ స్ప్రే బాటిల్ అయితే వాడాలి, పెయింట్ అసలు ఉండకూడదు, మొత్తం ఎంటీ బాటిల్ అయితే మనకు కావాలి. మన ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే ఇవే. మనకి ఇప్పుడు ఇక్కడ హోల్ అయితే వెయ్యాలి, ఎందుకంటే మన వాల్ పిన్ ట్యూబ్ వాల్ పిన్ ఏదైతే ఉందో కరెక్ట్గా మనకి ప్లేస్లో అయితే ఇలా ఫిట్ అవుతుంది. అండ్ ఇందులో నుంచి మనం టెన్నర్ కలిపిన పెయింట్ ఇందులో వేస్తే మనకి అవుట్పుట్ స్ప్రే అనేది వస్తుంది. ఎప్పుడైతే దీనికి ఎయిర్ ఇన్పుట్ చేస్తాం, గాలి కొడతామో. ఒక చిన్న చైనా మేక్ అయితే తీసుకొని నీట్లీ దీనికి మీకు ఈ డైరెక్షన్లో అయితే మీరు హోల్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను హోల్ వేస్తున్నాను, అండ్ మీకు పడతా ఉంటుంది, మీరు చూసుకొని మెల్లగా అయితే కొట్టండి. ఉంది కదా అని బాధ మాత్రం, ఎందుకంటే ఇది చాలా పల్చ మెట్లు. అండ్ చూసుకోవచ్చు హోల్ అయితే పడిపోయింది. అండ్ ఇప్పుడు మనకి చిన్న హోల్ అయితే సరిపోదు, దీని అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. నేను ఇంకొక చిన్న గుబ్బు మీద తీసుకొని దీనికైతే హోల్ అయితే వేసేస్తాను. హోల్ వేస్తా దీన్ని ఎలా తిప్పుతా ఉంటే అది ఎక్స్టెండ్ అయిపోద్ది హోల్. మనకు వచ్చేసి ఈ హోల్ అయితే సరిపోద్దో లేదో చూద్దాం. యా గైస్, మనకి హోల్ అయితే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ కాస్త సొట్ట అయితే పడింది, దాన్ని నీట్లీ మనం చైనా మేక్ ఏదైతే ఉందో దాంతో అయితే తీసేసుకుందాం. అప్పుడు మనకి ప్రాపర్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడైతే ఇలాగైతే స్టిక్ చేయాలి. మీరు దీనికి ఎంసీసీలు కానీ సూపర్ గ్లూ అని యూజ్ చేస్తారు, అదైతే చాలా వేస్ట్, అదైతే ఉండదు. ఎందుకంటే ఇది ఐరన్, ఇది ఐరన్ కాబట్టి మనకి ఎక్కడ లీక్ లేకుండా అంటించాలంటే ఒకటే సొల్యూషన్. మనం దీనికైతే సోల్డరింగ్ అయితే చేయాలి నీట్లీ మొత్తం. మీకు సోల్డరింగ్ చేసేది ల్యాబ్స్లో చూపెడతా, చూసేయండి. గైస్ చెప్పడం మర్చిపోయాను, మన హోల్ చుట్టూ పెయింట్ అయితే ఉంటుంది. అప్పుడు ఆ పెయింట్ వల్ల మనకి సోల్డరింగ్ అనేది అసలు ముందు దానికి స్టిక్ అవ్వదు. అండ్ ఆ పెయింట్ని రిమూవ్ చేయడానికి నేను ఇలాంటి మోటార్కి అయితే చిన్న షాఫ్ట్ అయితే తయారు చేశాను. అండ్ ఇక్కడ 12 వోల్ట్ ఇన్పుట్ ఇస్తాను, అప్పుడు మనకి మోటార్ రన్ అవుతుంది. సింపుల్గా దీనికి ఇలాగా మనకి గరుకు పెట్టాలి, గరుకు పెడితే మనకి అప్పుడు సోల్డరింగ్ అనేది అవుతుంది. సోల్డరింగ్ అనేది మనకు త్వరగా అవుతుంది. అండ్ చూసుకోవచ్చు ఇప్పుడు నీట్లీగా మనకి ఇక్కడ మొత్తం గరుకు అయితే పెట్టేశాను. అండ్ ఇప్పుడు ప్రాపర్గా మనకి సోల్డరింగ్ అనేది అవుతుంది ఇప్పుడు. అండ్ మన వాల్ పిన్, అదే మన ట్యూబ్ వాల్ పిన్ అయితే ఉండిద్దో దానికి కూడా కొంచెం మనం రఫ్ అయితే చేసుకోవాలి లైట్గా. అండ్ మీకు ఇలాంటి బ్లేడ్ ఎలా తయారు చేయాలో మీకు మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంటుంది, డెడికేటెడ్ వీడియో. అది ఎవరైనా చూడకపోతే మీకు పైన ఐకార్డ్స్లో అయితే షో అవుతుంది, లేకపోతే మన ఛానల్లో కూడా ఉంది, ఆ వీడియో చూడండి. చాలా యూస్ఫుల్ గ్యాజెట్ ఈ బ్లేడ్ అనేది. అండ్ చూసుకోవచ్చు నీట్లీ ప్రాపర్గా అయితే మనకి శాండ్ అయిపోయింది మొత్తం. అండ్ ఇప్పుడు రప్ప మొత్తం సోల్డరింగ్ అయితే చేసేద్దాం. ఫైనల్లీ చూడండి
ఎంత నీట్గా అయితే మనకి ఉంది అవుట్పుట్ అనేది. ఇదొక్కటి మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం దీనికి పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. పర్లేదు, మనం ఇలా పట్టుకునైనా స్ప్రే చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ సోల్డరింగ్ చేసేటప్పుడు మీకు లెడ్ అనేది అసలు అప్లై అవ్వదు, ఎందుకంటే ఇది మనం గరుకు పెట్టినా సరే అవ్వదు. మీ దగ్గర కంపల్సరీ పేస్ట్ అయితే ఉండాలి, సోల్డరింగ్ లెడ్ పేస్ట్. ఆ పేస్ట్ ఉంటే సింపుల్గా దీనికి మనకి త్వరగా లెడ్ అయితే పట్టేసిద్ది దీనికి. అప్పుడు మనకి సింపుల్గా సోల్డరింగ్ చేయడానికి ఉండిద్ది. ఇది నేను సోల్డరింగ్ చేయడానికి లిటరల్లీ దూల తీరిపోయింది. చాలా కష్టపడితే చేశాను. నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఇట్లే నేను ఇక్కడ సెట్ కూడా వేసాను. ఇప్పుడు మీకు రిమూవ్ చేసి చూపెడతాను అసలు ఎలాగుందండి, సోల్డరింగ్ ఎలా చేశానండి డీటెయిల్గా చూపిస్తాను ఆగండి. యా చూడండి, ప్రాపర్గా అయితే మనం చేసుకోవాలి. ఎక్కడ లీకేజ్ అనేది ఉండకూడదు. లీకేజ్ ఉంటే మీకు అవుట్పుట్ స్ప్రే అసలు రాదు, ముందు సరిగ్గా రాదు. ఎక్కడ లీక్ లేకుండా మొత్తం మనం ఇక్కడ మొత్తం స్టిక్ చేయాలి. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, చాలా గట్టిగా అయితే ఉంది. నిజంగానే వెల్డింగ్ చేసినట్టు అంత స్ట్రాంగ్ ఉంది. మీకు స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లెడ్ అనేది మీకు యూజ్ చేయాలి. నాకైతే చాలా లెడ్ బొక్క కాదు బొక్క. మరి ఎక్స్పెరిమెంట్కి అంత లెడ్ అవసరం, అందుకే నేను ఎక్కువ లెడ్ అయితే పెట్టాను. ఇప్పుడు దీనికి లీకేజ్ ఎక్కడైనా ఉందో లేదో అని నేను టెస్ట్ చేసుకొని మీకు చూపెడతాను. గైస్ ఇప్పుడు ఇందాకైతే మనం పెయింట్ అయితే వేసేద్దాం. మొత్తం అయిపోయింది. అండ్ ఇందులో ఎలాంటి మామూలుగా చిన్న పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి కొనేసి ఇలాంటి టెన్నర్ ఉండేది కదా, టెన్నర్ అయితే కలపాలి మన పెయింట్లో. అండ్ మీరు పెయింట్లో కనుక టెన్నర్ కలపకపోతే మీది స్ప్రే బాటిల్ తీసుకెళ్ళి పక్కన పడేయడమే. అంత చిక్కగా ఉంటే మనకి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింట్ మనకి పల్స్గా ఉండాలి, కాబట్టి నేను టెన్నర్ అయితే కలుపుకున్నాను. అండ్ మనం పెయింట్ ఎలా ఎక్కిస్తామంటే ఇలాంటి చిన్న ఇంజెక్షన్ అయితే తీసుకొని నీట్లీ మనం లాక్కోవాలి. ఇంజెక్షన్ ఎక్కిస్తే మనకి నీట్గా అయితే వెళ్ళిపోతుంది పెయింట్. అండ్ మీరు చూసుకోవచ్చు ప్రాపర్గా అయితే వెళ్ళిపోతుంది. మెల్లగా ఎక్కించుకోండి. ఫైనల్లీ మనం ఇందులో అయితే పెయింట్ వేసేసాం. ఇప్పుడు దీనికి గాలి కొట్టాలి. మన సైకిల్ షాప్ దగ్గరికి అయితే వెళ్దాం. గైస్ ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయింది. మరి ఎందుకో ఇది నొప్పుతుంటే అయితే స్ప్రే అయితే రావట్లేదు. నాకు తెలిసి లోన్ ఎక్కడో బ్లాక్ అయిపోయి ఉంటుంది, పెయింట్ అయితే ఆరిపోయి. అండ్ ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయింది. అండ్ ఈ వీడియోలో మిమ్మల్ని అయితే అంతగా సాటిస్ఫై అయితే చేయలేదు. కంపల్సరీ ఇంకో ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ వాల్ పెన్, ట్యూబ్ వాల్ పెన్తో ఒక వాటర్ రాకెట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ ట్యూబ్ వాల్ పెన్తో. అండ్ ఎంతమందికి ఆ వీడియో కావాలో కంపల్సరీ కమెంట్ చేయండి, చేసేద్దాం కమెంట్స్ చేస్తే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ 2 వీడియోస్లో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూసేయండి. అలాగే మధ్యలో ఉన్న మన ఛానల్లో క్లిక్ చేసి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి, వాటిని కూడా చూసేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.